నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ నియోజకవర్గాలలో రాయబరేలీ ఒకటి రాయబరేలీ నుంచి గతంలో సోనియా గాంధీ ఇలా గాంధీ కుటుంబం నెహ్రూ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 1999 నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు అలాంటి రాయబరేలీ నుంచి ఈసారి రాహుల్ గాంధీ బరిలో దిగారు అదేంటి అమేథీ నుంచి బరిలో దిగాలి కదా ఎందుకు అనంటే అమేథీలో ఖచ్చితంగా స్మృతి ఇరానీ చేతిలో ఓటమి ఖాయం అని తెలిసింది కాబట్టి రాయబరేలీలో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ 1999 నుంచి తమ కంచుకోటగానే ఉంది కాబట్టి గెలవడం ఈజీ అవుతుంది రాయబరేలీలో అడుగుపెట్టారు అంటూ చాలామంది చెప్తూ వచ్చారు వయనాడులో సొంత ఇండి కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడమే కాదు ఓడిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయని తెలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచే స్థానం ఏది అని ఆలోచించి అడుగులు ముందుకేసినట్టుగా తెలుస్తోంది ఆ ఆలోచనలో భాగమే రాయబరేలీలో రాహుల్ గాంధీ దిగితే ఇక్కడ కూడా 50,000 ఓట్ల మెజారిటీ తోటి రాహుల్ గాంధీ ఓడిపోబోతున్నారట మెజారిటీ అంటారు ఓడిపోబోతున్నారు అంటే గెలిచే అభ్యర్థికి 50,000 మెజారిటీ రాబోతే ఓటమికి రాహుల్ గాంధీకి పరిచయం చేయబోతుందట రాయబరేలీ దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ నియోజకవర్గాల్లో రాయబరేలీ ఒకటి రాయబరేలీ నుండి కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసింది రాయబరేలీ నియోజకవర్గం దాదాపు 1999 నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది దీంతో రాహుల్ గాంధీ ఈసారి అమేథీ నుంచి కాకుండా రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నారు 5వ విడత పోలింగ్ సందర్భంగా రాయబరేలీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈసారి రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ ఓటమి తప్పదని కొన్ని అంతర్గత సర్వేలు వెల్లడిస్తున్నాయి రాయబరేలీ సీటును ఈసారి బీజేపీ కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది ఇందుకోసం బీజేపీ రాయబరేలీలో పెద్ద ఎత్తున సోషల్ ఇంజనీరింగ్ చేసింది దీంతో ఈసారి రాయబరేలీ సీటు నుంచి రాహుల్ గాంధీ ఓటమి పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అమేథీ కంచుకోటను బీజేపీ ఒక మహిళ చేత బద్దలు కొట్టించింది స్మృతి ఇరానీ ఈరోజు అమేథీలో పోటీ చేయాలి అంటే రాహుల్ గాంధీ భయపడే పరిస్థితికి వచ్చిండు ఇక వయనాడులో కూడా ఊహించని విధంగా బీజేపీ కూడా త్రిముఖ పోరులో ఉంది ఇక రాయబరేలీ నుంచి వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టాలి వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించే పార్టీలను భూస్థాపితం చేయాలి లేకపోతే ప్రజాస్వామ్యం మళ్ళీ రాజుల చేతిలోకి వెళ్ళినట్టు కుటుంబ పాలన చేతుల్లోకి వెళ్ళి మళ్ళీ రజాకార్ల పాలన వస్తుంది కాబట్టి అది జరగకూడదు అనే దీక్షను పూనినట్టుగా తెలుస్తోంది రాయబరేలీలో చాలా పెద్ద ఎత్తున సోషల్ ఇంజనీరింగ్ అంటే ప్రజల్లో సోషల్ మీడియా వేదికగా లేకపోతే ప్రజల్లో ఉన్న సమస్యల మీద మాట్లాడటం కానీ ప్రజలకు భరోసా ఇవ్వడం కానీ ప్రజల్లో కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అవగాహన కల్పించడంలో కానీ చాలా పెద్ద ఎత్తున ముందుకెళ్ళిందంట అంతేకాదు రాయబరేలీలో చాలా మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారట ఈ నేపథ్యంలో ఈసారి రాయబరేలీలో 50,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలవబోతుంటే రాహుల్ గాంధీ ఓటమి పాలవ్వబోతున్నారంటూ అంతర్గత సర్వేల ద్వారా తెలుస్తోందట ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన అంశం మరి మీరేమనుకుంటున్నారు రాయబరేలీలో గెలిచేది ఎవరు ఓడేది ఎవరు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్